గైస్ ఆగండి, నేను మీకు ఒక క్లిప్ చూపించాలి. ఓకే, మీ రియాక్షన్ ఈ క్లిప్ చూసాక ఇలా ఉందా? నేను మీకు గుర్తు చేస్తా, బ్రిటిషర్స్ కూడా ఇండియాకి వచ్చి మనల్ని చూసి ఇలానే నవ్వేవాళ్ళు. ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చి 79 years అవుతుంది, కానీ మనం ఇంకా కొలోనియల్ మైండ్ సెట్లోనే ఉంటున్నాం. వావ్, సో ఫనీ. అప్పట్లో ఎంతమంది ఫ్రీడమ్ ఫైటర్స్ ఈక్వాలిటీకి, డిస్క్రిమినేషన్కి ఫైట్ చేసి చనిపోయి ఉంటారు. వాళ్ళు ఫైట్ చేసిందంత వేస్ట్, ఎందుకంటే మనం కూడా బ్రిటిషర్స్ లానే బిహేవ్ చేస్తున్నాం. మన ఏన్షియంట్ ఇండియన్ పోయెట్స్, స్క్రిప్చర్స్ డార్క్ స్కిన్ని ఎంత బ్యూటిఫుల్గా డిస్క్రైబ్ చేసింది. అండ్ మీరు నోటీస్ చేయండి, దిస్ హ్యాపెన్స్ మోస్ట్లీ టు ఉమెన్ని ఎక్కువ టార్గెట్ చేస్తారు. ఇండస్ట్రీలో డార్క్ స్కిన్ హీరోస్ చాలామంది ఉన్నారు, కానీ మీరు ఒక్క డార్క్ స్కిన్ హీరోయిన్ అన్న చూపిస్తారా? ఇప్పుడు నేను ఈ మాట అన్నందుకు ఒకరినిద్దరిని చూపిస్తారు, కానీ వాళ్ళకి కూడా ఐదర్ దే ఆర్ డస్కీ స్కిన్ ఆర్ దే ఆర్ లైట్ బ్రౌన్ స్కిన్. వాళ్ళకి డార్క్ స్కిన్ లైక్ హీరోస్ అంతా డార్క్ స్కిన్ అయితే ఉండరు వాళ్ళకి. గుర్తుంచుకోండి, యాజ్ అన్ ఇండియన్ మీరు ఇలాంటి జోక్స్ని ప్రమోట్ చేస్తే మిమ్మల్ని మీరే ఇన్సల్ట్ చేసుకుంటున్నారు.